పిల్లలు బాగున్నారా? అప్పుడే 1 వీక్ అయిపోయింది కదా. సో మళ్ళీ వచ్చేసాం కదా వర్చువల్ సండే స్కూల్ కి. సో మళ్ళీ కొత్త కొత్త పాటలు, కొత్త స్టోరీస్ నేర్చుకోవడం రెడీగా ఉన్నారా? సో ఓకే, మరి నేర్చుకునే ముందు మనం ప్రేయర్ తో స్టార్ట్ చేసుకుందాం. అందరం నీల్ డౌన్, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. హల్లెలూయా, స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ఈ సండే స్కూల్ అంతట్లో ప్రభువా నాయన మీరు మాతో ఉండండి, మీరు మమ్మల్ని నడిపించండి ప్రభువా. నన్ను ఆది నుంచి అంతవరకు మీ ఆత్మాధ్వర్యంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. దుష్టుని ప్రతి ఒక్క ఆలోచన నుంచి, అభ్యంతరాల నుంచి యేసునామంలో నైనా తొలగించబడుటకు మీరు సహాయం దయచేయండి. యేసయ్య మీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. మీ నామానికి మహిమకరంగా సమస్తం జరగగలుగుటకు మీ కృపను దయచేయండి. చెప్పుచున్న వినుచున్న మేమందరం నైనా దాని ప్రకారంగా నడవగలుగుటకు సహాయం చేస్తున్నాం. నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరం చెప్దామా పిల్లలు? ఆమేన్. ఓకే, స్టార్ట్ చేసుకుందామా? మరి మన అందరికి వచ్చిన పాటతో స్టార్ట్ చేసుకుందాము. మీ అందరికి పాట వచ్చు కదా, గెట్ కనెక్టెడ్ అనే సాంగ్ మనందరం VBS లో నేర్చుకున్నాం కదా. సో ఈ సాంగ్ తోని మనం స్టార్ట్ చేసుకుందాము. సో అందరం లేచి నిల్చుందామా? అక్క వాళ్ళు వచ్చి యాక్షన్స్ తోని పాట పాడతారు. సో మనం కూడా అక్క వాళ్ళతో కలిసి పాడదాం. ఓకేనా పిల్లలు? చిన్నప్పుడేనే కనెక్ట్ అయిపోయా. FSC 219 నేర్చి హ్యాపీ అయిపోయా. BBS లో చిన్నప్పుడేనే కనెక్ట్ అయిపోయా. FSC 219 నేర్చి హ్యాపీ అయిపోయా. నాతో పాటు మీరంతా కనెక్ట్ అయితే అలెక్కే వేరు, కిక్కే వేరు, జోరే జోరు ఎస్లో. అలెక్కే వేరు, కిక్కే వేరు, జోరే జోరు ఎస్లో. Get connected, get connected, get connected, yes, so get connected. Get connected, get connected, get connected, yes, so get connected. VBS లో చిన్నప్పుడేనే కనెక్ట్ అయిపోయా. FSC 219 నేర్చి హ్యాపీ అయిపోయా. VBS లో చిన్నప్పుడేనే కనెక్ట్ అయిపోయా. FSC 219 నేర్చి హ్యాపీ అయిపోయా. నాతో పాటు మీరంతా కనెక్ట్ అయితే అలెక్కే వేరు, కిక్కే వేరు, జోరే జోరు ఎస్లో. అలెక్కే వేరు, కిక్కే వేరు, జోరే జోరు ఎస్లో. Get connected, get connected, get connected, yes, so get connected. Get connected, get connected, get connected, yes, so get connected, yes, so get connected, yes, so get connected, yes, so get connected. ఓకే పిల్లలు, మనమందరం ఇప్పుడు పాట పాడేసుకున్నాం కదా. సో మనమంటే ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి? ఏసీతో కనెక్ట్ అయి ఉండాలి. ఏసీతో కనెక్ట్ అయి ఉంటే ఎలా ఉంటదంట? ఆ కిక్కే వేరు, జోరే వేరు కదా. సో మనం కొత్త పాట నేర్చుకుందామా ఇప్పుడు? సో ఒక హిందీ సాంగ్ అక్క వాళ్ళు నేర్పిస్తారు. అక్క వాళ్ళు నేర్పించినప్పుడు విత్ యాక్షన్స్ నేర్పిస్తారు. అక్క వాళ్ళతో నేర్పించినప్పుడు మనం నేర్చేసుకుందాం. ఓకేనా? यीशु का प्यार अच्छा है, दोस्त वो ही तो सच्चा है। यीशु का प्यार अच्छा है, दोस्त वही तो सच्चा है। नाचे झूम झूम के दिन 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 दिन
पापों की क्षमा वो करता है, नया जीवन देता है। पापों की क्षमा वो करता है, नया जीवन देता है। नाचे झूम झूम के, दिन दिना दिन दिन दा, दिन दिना दिन, दिन दिना दिन दिन दा, दिन दिना दिन, दिन दिना दिन दिन दा, दिन दिना दिन, दिन दिना दिन दिन दा, दिन दिना दिन। ఓకే పిల్లలు, పాట నేర్చేసుకున్నారా? సో ఈ పాటలో ఏముంది? యేసయ్య మనకి కొత్త లైఫ్ ఇస్తారు, మన పాపాలని క్షమించేస్తారు, యేసయ్య మనల్ని చాలా ఇష్టపడుతున్నారు అని ఉంది కదా పిల్లలు. సో మనల్ని చాలా ఇష్టపడుతున్నారు కాబట్టి యేసయ్య మనకి కొత్త లైఫ్ ఇవ్వాలనుకుంటున్నారు కదా. సో కొత్త లైఫ్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? యేసయ్య దగ్గరకు వచ్చి పాపాలన్నీ క్షమించమని అడుగుదాం. ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, ఇప్పుడు దాకా దేవుని నామాన్ని పాటల ద్వారా మహింపరిచాం కదా. సో ఇప్పుడు మనం వర్షిప్ టైంకి వచ్చేసాము. అందరం లేచి నిల్చున్నట్లయితే కనుక యేసయ్యని వర్షిప్ చేసుకుందాము. అందరం నుంచుందామా? సో ఆకాశం వైపు హ్యాండ్స్ లిఫ్ట్ చేద్దాము, కళ్ళు మూసుకుందాము. యేసయ్య నామమున హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుందాం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువానికి వందనాలు చెల్లించుకున్నాను యేసయ్య. ప్రేమించిన దేవానికి వందనాలు యేసయ్య. మహోన్నతుడు, మహాగణుడు, కృపా కలిగిన దేవుడు యేసయ్య, నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. యేసయ్య నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు యేసయ్య. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్ లార్డ్. యేసయ్య నాయన నీకు వందనాలు ప్రభా. నైనా నువ్వు ఇచ్చిన ఆపర్చునిటీస్ని బట్టి నీకు వందనాలు, నువ్వు ఇచ్చిన ఈ లైఫ్ని బట్టి నీకు వందనాలు, ఈ సాల్వేషన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. యేసయ్య నీ పిల్లలుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలు అయ్యా. నువ్వు మాకు దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు యేసయ్య. నీకే స్తోత్రం చెల్లించుకుని మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నందుకు నీకు వందనాలు యేసయ్య. యేసయ్య ఏ అపాయం రాకుండా మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు యేసయ్య. ఎన్నో అయ్యా ప్రభా నైనా క్లైమాటిక్ కండిషన్స్ నుంచి ప్రభా, ఎన్నో డిజాస్టర్స్ నుంచి మమ్మల్ని తప్పిస్తున్నందుకు నీకు వందనాలు యేసయ్య. యేసయ్య మమ్మల్ని నిలబెడుతున్నందుకు నీకు వందనాలు యేసయ్య. యేసయ్య నీకు వందనాలయ్యా. మాలో ఏ మంచితనంలో ఏం కాదు ప్రభా, మీరు మమ్మల్ని నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు యేసయ్య. నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయన మాలో ఏది నైనా చూడటానికి నైనా జీవించటానికి ప్రభా ఏ అర్హత లేదయ్యా. వి ఆర్ అన్వర్ది లార్డ్, బట్ లార్డ్ నీ ప్రేమతోని నీ కృపతోని ప్రభా అయ్యా ప్రభా మీరు మాకు నాన్న ఈ అర్హత మీరు దయచేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీకు వందనాలు యేసయ్య, నీకే వందనాలు ప్రభా. అలా వర్షిప్ చేసుకుంటుండగా పిల్లలు నిన్ను పోలిన వారెవరు అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుచుకుందాము. ఒకవేళ రాకపోతే సెకండ్ టైం మాతో కలిసి జాయిన్ అవి పాడండి. నా
యేసయ్యానికి థ్యాంక్స్ యేసయ్యా. నిజంగా నిన్ను పోలి ఎవ్వరూ లేరు యేసయ్యా. నీలా ప్రేమించిన వాళ్ళు, మా పట్ల జాలి చూపించిన వారు ప్రభా, మాకు హెల్ప్ చేసిన వాళ్ళు యేసయ్యా, మాతో ఎల్లప్పుడూ ఉండేవాళ్ళు ఎవ్వరూ లేరు యేసయ్యా. యేసయ్యా నువ్వే మా ఆధారము ప్రభా, నైనా నీవే మా నైనా ఎవ్రీథింగ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్ లార్డ్. యేసయ్యా ప్రభా, నీవే నా ఆధారంగా పెట్టుకోవడానికి నాకు సహాయం చేయండి ప్రభా. యేసయ్యా నైనా నా సపోర్ట్గా పెట్టుకోవడానికి మా అందరికి సహాయం చేయండి యేసయ్యా అని అందరం అడుగుదాం. మా పిల్లలు యేసయ్యా, be my fortress Lord, be my guide, be my teacher Lord, Lord be my everything Lord, be my side Lord, by my side ఆల్వేస్ ఫాదర్ అని యేసయ్యని అడుగుదాం. మా పిల్లలు యేసయ్యా నాతో ఎప్పుడు ఉండండి యేసయ్యా, మీరు నాకు సహాయం చేయండి. ఎందుకంటే ప్రభా నీలా ప్రేమించేవారు యేసయ్యా నాకు ఎవ్వరూ లేరు యేసయ్యా. అయ్యా ఫ్రెండ్స్ అయితే ప్రభా ఈరోజు ఉంటారు, రేపు ఉంటారు యేసయ్యా, కానీ ప్రభా నువ్వు నాతో ఎప్పుడు ఉండే దేవుడో కదా యేసయ్యా. ప్రభా నైనా నాతో నుండి ప్రభా నా లైఫ్ ద్వారా మీరే మహిమ పొందండి అని యేసయ్యని హృదయపూర్వకంగా అడుగుదాం పిల్లలు. అలా అడుగుతుండగా ఈ వర్షిప్ టైంని క్లోజ్ చేసుకుందాం. యేసయ్యానికి వందనాలు చెల్లించుకున్నాను ప్రభా, ఇంతవరకు మాతో నడిపించిన దేవానికి వందనాలు అయ్యా. మా స్తుతుల మీద మీరు ఆశీర్వదించినందుకు మీకు వందనాలు ప్రభా. యేసయ్యా ప్రభా నైనా మేమందరం నైనా స్తుతించడానికి మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు ప్రభా. నైనా మా ద్వారా ప్రభు మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాను అయ్యా. ఈ అవకాశం మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా ప్రభా మాతో పాటు అయితే కలిసి ఎవరైతే నిన్ను ఆరాధించున్నారో వాళ్ళందరినీ మీరు బ్లెస్ చేయండి ప్రభా. వాళ్ళ లైఫ్ నీకు నైనా ఒక బ్లెస్సింగ్ లాగా మీరు మార్చండి ప్రభా. యేసయ్యానికి స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభా. ఇంకా నైనా జరగబోయే కార్యాన్ని హస్తాలకు అప్పగించుకున్నాను. మీరే మహిమ పొందనం, నీకు వందనాలు చెల్లించుకుంటేసినాం నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం క్వశ్చన్ అవర్ లో విన్నర్స్ అనౌన్స్ చేసే టైం కదా. సో ఈ విన్నర్స్ ని నేను చూపించేస్తాను, మీరు చూసేయండి. అండ్ వీళ్ళతోని మనం ఇన్స్పైర్ అయ్యి వీళ్ళలాగా మనం గిఫ్ట్ తెచ్చుకోవాలనేసి మనం కూడా ట్రై చేద్దాం. ఓకేనా పిల్లలు? సో ఏసే మనకి ఇక్కడ కష్టపడితే ఇక్కడ గిఫ్ట్ ఇస్తారు అండ్ హెవెన్ లో కూడా గిఫ్ట్ ఇస్తారు కదా. సో అందుకోసం మనం ఏం చేయాలి, పార్టిసిపేట్ చేయాలి అండ్ గిఫ్ట్ కూడా పొందుకోవాలి. ఓకేనా పిల్లలు? ఇప్పుడు చూసేద్దాం. చూసేసారు కదా పిల్లలు? సో మనం కూడా వీళ్ళలాగా మనం ఏం చేయాలి, మనం కూడా పార్టిసిపేట్ చేస్తే, మనం కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తే మనకు కూడా ఏమొస్తుంది, గిఫ్ట్ వస్తుంది. సరే, నౌ ఇట్స్ స్టోరీ టైం. సో స్టోరీ టైం లో అక్క ఏ స్టోరీ చెప్తారో చూసేద్దామా. సో అక్క స్టోరీ చెప్పేటప్పుడు జాగ్రత్తగా విందామా అండ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పేద్దాం. ఓకేనా పిల్లలు? హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్, బాగున్నారా? ఇప్పుడు మన స్టోరీ టైం కదా, స్టోరీ చెప్తున్నాము. అయితే అనగనగా ఒక ఊళ్ళోనంట ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారికి ఒక మంచి అలవాటు ఉందన్నమాట. అదేంటంటే మొక్కలు నాటడం. ఆయనకి పెద్ద తోట ఉందన్నమాట. ఆ తోటలో ఈయన ఎక్కడికి వెళ్ళినా కొత్త మొక్క తీసుకొచ్చి నాటుకుంటారనమాట. అయితే ఆయన రాజుగారు కదా, బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు, చిరాగ్గా ఉన్నప్పుడు, తల నొప్పిగా ఉన్నప్పుడు ఆయన ఆ తోటలోకి వెళ్ళి ఆ మొక్కల మధ్యలో సంచరిస్తూ వాటిని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఒకసారి రాజుగారికి చాలా టైం పట్టింది తోటలోకి వెళ్ళడానికి. 6 నెలలు కుదరలేదంట. ఆయనకి యుద్ధాలు వచ్చినాయి అనమాట. యుద్ధాలకు పోయినప్పుడు ఆయన ఒక 6 నెలలు తోటలోకి వెళ్ళడానికి కుదరలేదంట. అయితే యుద్ధాలు అయిపోయిన తర్వాత రాజుగారు చాలా ఒత్తిడిగా ఉన్నారనమాట. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఆయన అనుకున్నారంట, నేను ఎలా రిలాక్స్ అవ్వాలని ఆలోచించారనమాట. ఆలోచించుకున్నప్పుడు రాజుగారికి తోటలోకి వెళ్ళి నా చెట్లు ఎలా ఉన్నాయో చూద్దాము, అక్కడ రిలాక్స్ అవ్వచ్చు నేనని చెప్పేసి
తోటలోకి వెళ్ళారనమాట. తోటలోకి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి, చిన్న చిన్న ఉన్న చెట్లన్నీ పెద్దగా అయిపోయినాయంట. బాగా పచ్చగా ఉందంట తోటంతా. పచ్చగా ఉన్నప్పుడు ఏమైందంటే రాజుగారు అక్కడంతా చూసి అన్నిటికంటే ముందు నాటిన పెద్ద చెట్టు అయినా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళారంట. మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మర్రి చెట్టుని చూసి హాయ్ మర్రి చెట్టు అని పలకరించారనమాట. హాయ్ మర్రి చెట్టు అని పలకరించినప్పుడు మర్రి చెట్టు అని డల్గా మొహం పెట్టుకుందంట. రాజుగారుని ఏమైంది మర్రి చెట్టు, నీకు అంత డల్గా ఎందుకున్నావు, ఏమైంది నీకు అని ఉందంట. అడిగారంట. అడిగితే అప్పుడు మర్రి చెట్టు ఉందంట, ఏముంది రాజా, నాది ఒక బ్రతికేనా అన్నదంట. ఏమైంది నీకు, ఈ తోటలో చెట్లన్నిటికంటే పెద్దదానివి, అన్నిటికంటే పెద్దదానివి, నీకు చాలా పెద్ద చెట్టుది, ఊడలు ఉన్నాయి, నీకేమైంది, బాగున్నావు కదా అని అంటే, నన్ను ఏమంటున్నారో తెలుసా, నేను లావుగా ఉన్నానని, బండగా ఉన్నానని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. నాది ఒక బ్రతికేనా, ఆ కొబ్బరి చెట్టును చూడండి ఎంత చక్కగా ఉందో, సన్నగా నాజుగా ఎత్తుగా ఉంది, తల మీద కిరీటం పెట్టినట్టు ఆకులు కొబ్బరికాయతో ఎంత చక్కగా ఉంది అని చెప్పిందంట. అవునా, అలాగా అయితే కొబ్బరి చెట్టు విషయం చూద్దామని చెప్పేసి రాజుగారు కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళారనమాట. కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కొబ్బరి చెట్టు చూసి హాయ్ కొబ్బరి చెట్టు అన్నారంట రాజుగారు. అంటే అది కూడా ఇలా మొహం పెట్టుకుందంట. ఇలా మొహం పెట్టుకుంటే రాజుగారు అడిగారంట, ఏమైంది కొబ్బరి చెట్టు నీకు, నువ్వెందుకు హ్యాపీగా లేవు చెట్టు, నీకేమైంది, ఎందుకు ఇంత డల్గా ఉన్నావు, హ్యాపీగా లేవు అని నేను అడిగానంట. కొబ్బరి చెట్టు అందంట, నాది ఒక జీవితమేనా రాజా, చూడండి నేను సన్నగా ఎత్తుగా ఉన్నాను, ఆ ద్రాక్ష తీగైతే ఎంత బాగుందో చూడండి, దాని నిండా కాయలే, నాకేమో 4 కాయలు 2 ఆకులే ఉన్నాయి, 2-3 ఆకులే ఉన్నాయి, నాదేం బాగలేదు, ఆ ద్రాక్ష తోట బాగుంది, ద్రాక్ష చెట్లు బాగున్నాయి అని అన్నదంట. అని అంటే అవునా, నిజమా, అయితే ఆ సంగతి కూడా ఏంటో చూద్దామనేసి రాజుగారు ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు ద్రాక్ష చెట్టును కూడా హాయ్ ద్రాక్ష చెట్లు అని పలకరించారనమాట. పలకరించినప్పుడు అది కూడా డల్గా మొహం పెట్టుకొని, ఏడుపు మొహం పెట్టుకొని ఇలా తల వాల్చుకుందంట. వాల్చుకున్నప్పుడు రాజుగారు అడిగారంట, ఏమైంది ద్రాక్ష చెట్టు నీకు, నువ్వు మంచిగానే ఉన్నావు కదా, చక్కగా కాయ కాస్తున్నావు కదా, ఫలించి ఉన్నావు కదా అని అంటే ఆ చెట్టు అందంట, నాది ఒక జీవితమేనా రాజా, చూసారా నేను సన్నగా తీగ వేసుకొని, ఈ తీగలేంటో ఇదంతా ఏంటో నాకు అసలు ఏం అర్థం కాలేదు, నేనైతే ఇన్ని కాయలు కాస్తాను కానీ సువాసన లేదు, ఆ సువాసన నాకుంటే ఎంతమందిని ఆకర్షించేదాన్ని అని అన్నదంట. అగో ఆ సంపంగి చెట్టుని చూడండి ఎంత బాగుందో, ఎంత సువాసన వెదజల్లుతుందో, ఎంత చక్కగా ఉందో పువ్వు అని అన్నదంట ద్రాక్ష చెట్టు. అవునా, రాజుగారు అనుకున్నారంట, ఇక్కడ ఏమి కూడా సంతోషం లేదు, మరి నిజంగా ఈ సంపంగి చెట్టు అయినా సంతోషం ఉందేమో, వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళిందనమాట. వెళ్ళినప్పుడు ఆ సంపంగి చెట్టు దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళాడు. వెతుక్కుంటూ వెళ్తా ఉంటే రాజుగారిని చూడంగానే సంపంగి చెట్టు దగ్గర సంపంగి పువ్వు ఉంది, హాయ్ రాజుగారు అని సంతోషంగా పలకరించిందనమాట సంపంగి పువ్వు రాజుని. అయితే రాజుగారు ఆశ్చర్యపోయారంట. ఆశ్చర్యపోయి సంపంగి చెట్టు ఎలా ఉన్నావు నువ్వు అనంట. సంపంగి పువ్వు ఉండి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను రాజుగారు, మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను అని అందంట. ఎదురు చూస్తూ ఉన్నాను, నా పరిమళంతో మిమ్మల్ని ఆనందింపజేయాలని, అన్నిటికంటే చిన్నదాన్నైనా నన్ను ఇంత పెద్ద చెట్ల మధ్య నన్ను నాటారు కదా, నా సువాసనతో మీరు ఆనందిస్తారని, మిమ్మల్ని ఆనందింపచేయాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాను రాజుగారు అని అన్నదంట. అప్పుడు రాజుగారు అనుకున్నారంట, చూసారా, చెట్లన్నిటితో చెప్పారంట, చూసారా తనకు కలిగిన దాన్ని బట్టి సంపంగి పువ్వు ఎంత సంతోషిస్తుందో అనని రాజుగారు చెప్పినప్పుడు చెట్లన్నీ నిజమే కదా అని సిగ్గుతో తల ఉంచుకున్నాయంట. అవునా పిల్లలు, ఇప్పుడు బైబిల్లో కూడా ఒక తోట ఉంది కదా, యేసయ్య కూడా పెద్ద ఏదైనా తోట నాటారు కదా, ఏదైనా తోటలు రకరకాల ఫ్రూట్స్ చెట్లు, రకరకాల ఫ్లవర్స్ చుట్టూ పెట్టారు, మళ్ళీ రకరకాల యానిమల్స్ని చేశారు, రకరకాల బర్డ్స్ని చేశారు అన్నమాట. అయితే మధ్యలో ఒక స్పెషల్ ట్రీని నాటారు, ఒక ఫ్రూట్ ట్రీని నాటారనమాట. అయితే యేసయ్య ఆదామును హవ్వను చేసి ఆ తోటలో పెట్టినప్పుడు వాళ్ళకి ఆ చెట్ల మీద తోట మీద అధికారం ఇచ్చారు, బ్లెస్సింగ్ ఇచ్చారనమాట.
అయితే మంచిగా మహిమ శరీరాన్ని ఇచ్చారనమాట యేసయ్య. అయితే ఇచ్చి ఆయన ఏం చెప్పారంటే ఈ తోటనంతా మీరు ఏలండి, మంచిగా మీరు పని చేయకుండా ఈ తోటలో తిరుగుతూ దీన్ని ఎంజాయ్ చేస్తూ దీన్ని మీరు టైం టు టైం ఆ ఫ్రూట్స్ కోసుకొని తినండి అని చెప్పారనమాట. తినండి అని చెప్పారు. అయితే యేసయ్య ఈ ఆదాము హవ్వ కూడా రోజు సాయంత్రం అక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. తిరుగుతూ ఉండేవాళ్ళు, మంచిగా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు అనమాట. అయితే ఒకరోజు సాతాను వచ్చి వాళ్ళకి చెప్పినాడు. ఏమని చెప్పాడంటే, ఇదిగో ఈ ఫ్రూట్ తింటే మీరు దేవదూతలు అవుతారు, మీకు రెక్కలు వస్తాయి, చక్కని అందం వస్తుంది, మీరు దేవదూతల్లాగా అయిపోతారని అబద్ధాలు చెప్పింది అనమాట. వీళ్ళు అప్పుడు ఏం చేసిందంటే, కాదు యేసయ్య మమ్మల్ని ఇది తినొద్దన్న విషయం మర్చిపోయి వాళ్ళు కలిగి ఉన్న బ్లెస్సింగ్ కానీ, వాళ్ళకి కలిగి ఉన్న అధికారం కానీ, వాళ్ళకి కలిగి ఉన్న మహిమా శరీరాన్ని మర్చిపోయి, యేసయ్య ఇచ్చిన బ్లెస్సింగ్స్ మర్చిపోయి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ యేసయ్య తినొద్దన్న ఆ ఫ్రూట్ని తినేశారనమాట. తినేసినప్పుడు వాళ్ళు ఏమైందంటే చచ్చిపోయింది. అంటే మహిమ శరీరాన్ని కోల్పోయి ఈ శరీరంలోకి వచ్చేసారనమాట. ఎంత తప్పు కదా పిల్లలు, యేసయ్య చేయొద్దన్న తప్పు చేశారనమాట. ఆ తప్పు వల్ల వాళ్ళు ఆ తోటలో అధికారం పోగొట్టుకున్నారు, ఆశీర్వాదం పోగొట్టుకున్నారు, ఇంకా కష్టాలు కొని తెచ్చుకున్నారు అనమాట. ఇక్కడ తోటలో ఉన్నప్పుడైతే చక్కగా ఫ్రీగా తినేవాళ్ళు. ఇప్పుడు యేసయ్యకి కోపం వచ్చింది కదా, తోటలో నుంచి పంపించేసింది యేసయ్య. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే కష్టపడి పని చేసి పండించుకొని తినాలి. చూసారా ఎంత కష్టమో, చెప్పిన మాట వినకపోవడం వల్ల అదే యేసయ్య చెప్పినట్టు వింటే ఆ రెక్కల కోసమని, ఆ దేవదూతలాగా అయిపోవాలని, ఆ దురాశ పోకుండా ఉంటే ఎంతో చక్కగా హ్యాపీగా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ సంతోషాన్ని కూడా వాళ్ళు కోల్పోయినారు అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి యేసయ్య ఇచ్చిన దాన్ని, మనం కలిగి ఉన్న దాన్ని మర్చిపోయి మనకు లేని దానికోసం వేరే వాళ్ళకు ఉన్నదానితో కంపేర్ చేసుకోకూడదు. అది తప్పనమాట. మనకున్న దాన్ని మనము చక్కగా కాపాడుకోవాలి, ఇంకా అందులోనే మనం ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. తెలిసిందా పిల్లలు? అలాగా మనం రోజు యేసయ్యకి ఏం చెప్పాలంటే మాకు ఇచ్చిన దాన్ని బట్టి థ్యాంక్ యూ యేసయ్య అని చెప్పాలన్నమాట. లేని దానికోసం ఏడవకూడదు, మమ్మీ వాళ్ళని తెచ్చిపెట్టమని అల్లరి చేయకూడదు, గొడవ చేయకూడదు, బలవంతం చేయకూడదు అనమాట. యేసయ్య ఏది యేసయ్య ఇస్తేనే మమ్మీ వాళ్ళు అది మనకి ఇస్తారనమాట. లేని దానికోసం ఏడవకూడదు, పక్కన వాళ్ళ కాడ ఉందని దొంగతనం చేయకూడదు, వాళ్ళకు ఉందని ఏడవకూడదు. మనకున్న దాంట్లోనే మనం హ్యాపీగా ఉండాలి, తృప్తిగా ఉండాలి. సరే పిల్లలు, ఇప్పుడు మనము మెమరీ వర్స్ నేర్చుకున్నామా? ఫిలిప్పు 4:11 అన్నమాట. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుంటుని. మళ్ళీ ఇంకొకసారి చెప్తా, వినండి, చక్కగా నేర్చుకోండి. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుంటుని. ఫిలిప్పీ పత్రిక 4:11. ఓకేనా పిల్లలు? ఇప్పుడు కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుంటాం. సరే, కళ్ళు మూసుకుంటాం. హల్లెలూయా, స్తోత్రం యేసయ్య, మంచి దేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అవును ప్రభువా, మీరు ఇచ్చి మర్చిపోయి తండ్రి లేటి మాట కోసం ఆశపడే పిల్లలుగా మేము ఉండకుండా ప్రభువా, ఇగో తండ్రి మాకు కలిగి ఉన్న దాన్ని మేము ప్రొటెక్ట్ చేసుకొని ప్రభువా, అందులో మమ్మల్ని మేము ఇంక్రీజ్ అవ్వడానికి సహాయం చేయండి ప్రభువా. కృప చూపించండి అయ్యా. మంచిగా నీ మాట విని మీరు చేయకూడదు పనులు చేయకుండా ప్రభువా, నీ కృపలో ఎదగడానికి నాకు పిల్లలకి సహాయం చేయండి ప్రభువా. ఇదిగో తండ్రి మాకు ఏది ఉన్నానో నాయన మీరు ఇచ్చింది ప్రభువా, దీన్ని ఎందుకు సంతోషించడానికి సహాయం చేయమని, కృప చూపించమని యేసు నామమున అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, స్టోరీ వినేశారు కదా? అక్క చాలా బాగా చెప్పారు కదా. సో స్టోరీలో ఏం నేర్చుకున్నాం? మనం ఎవరితో కంపేర్ చేసుకోకూడదు, బికాస్ వీఆర్ స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ కదా పిల్లలు. అండ్ వీ షుడ్ బి సాటిస్ఫైడ్ విత్ వాట్ వీ హ్యావ్ కదా. సో అది నేర్చుకున్నాం కదా. సో అలానే మనం కూడా ఉండడానికి ట్రై చేద్దామా? ఉండడానికి యేసే హెల్ప్ అడుగుదాం. ఓకేనా పిల్లలు? నవ్ ఇట్స్ క్వశ్చన్ అవర్. సో క్వశ్చన్ అవర్ లో నేను క్వశ్చన్స్ అడిగేస్తాను. ఏ నంబర్ కి పంపించాలో మీకు తెలుసు కదా. ఒకవేళ తెలియకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ లో నంబర్ ఉంటుంది, నంబర్ కి వాట్సాప్ చేసేయండి. అండ్ ఫాస్ట్ గా టైప్ చేసి కరెక్ట్ ఆన్సర్స్ పంపించండి. అండ్ ఒకవేళ నేను మెమరీ వర్స్ అడిగితే మెమరీ వర్స్ విత్ రెఫరెన్స్ మొత్తం నాకు చెప్పాలి. వర్స్ విత్ రెఫరెన్స్, ఓకే? వాక్యము, దాని
ఏమంటారు రెఫరెన్స్, రెండు చెప్పాలి. మీకు ఏ ఏ ఏ లాంగ్వేజ్ వస్తే, తెలుగులో వస్తే తెలుగులో, ఇంగ్లీష్లో వస్తే ఇంగ్లీష్లో చెప్పి పంపించండి. ఓకేనా పిల్లలు? నా ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. అడిగేస్తున్నాను మరి. సో ఫస్ట్ క్వశ్చన్, రాజుగారు ఎన్ని చెట్ల దగ్గరికి వెళ్ళారు? రాజుగారు ఎన్ని చెట్ల దగ్గరికి వెళ్ళారు? ఏ చెట్టు చాలా హ్యాపీగా, చాలా సాటిస్ఫైడ్గా ఉంది? సెకండ్ క్వశ్చన్, ఏ చెట్టు చాలా హ్యాపీగా, చాలా సాటిస్ఫైడ్గా ఉంది? And now third question, ఆడమ్ అండ్ ఈవ్, ఆదాము అవ్వ ఏదెను తోటలో నుండి వెళ్ళిపోయేటప్పుడు ఏమేమి కోల్పోయారు? ఆదాము అవ్వ ఏదెను తోటలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏమేమి కోల్పోయారు? ఓకే పిల్లలు, సో ఈ 3 క్వశ్చన్స్కి ఫాస్ట్గా ఆన్సర్ రాసి, ఆన్సర్ చెప్పి లేకపోతే ఆడియో రికార్డ్ చేసి పంపించేయండి. సో ఎవరైతే బెస్ట్ ఆన్సర్ ఇస్తారో, ఫస్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది. ఓకేనా పిల్లలు? సో ఆల్ ద బెస్ట్. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం స్టోరీ బేస్డ్ ఒక సాంగ్ నేర్చుకుందామా? సో మనకి ఉన్న దాంతోనే హ్యాపీగా, కంటెంటెడ్గా, సాటిస్ఫైడ్గా ఉండాలి కదా. సో ఆల్ ద వీక్, హోల్ వీక్ కదా. సో సండే టు సాటర్డే, సో మనం ఏ రోజు హ్యాపీగా ఉండాలని ఒక సాంగ్ నేర్చుకుందామా మరి ఇప్పుడు? సో అందరం లేచి నుంచుందామా? సో రేస్ నుంచొని మనం సాంగ్ నేర్చేసుకుందాం. ఓకేనా? On Sunday I am happy, on Monday full of joy, on Tuesday I have peace within that nothing can destroy, on Wednesday and Thursday I am walking in the light, and Friday is a happy day and Saturday is always bright. Oh glory, 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 oh glory to the Lamb, oh hallelujah, I am sad and I'm so glad I am. Oh glory, 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 oh glory to the Lamb, oh hallelujah, I am sad and born for the happy land, and I'm born for the happy land, and I'm born for the happy land. ఓకే పిల్లలు, నేర్చేసుకున్నారు కదా. సో మనం అంతా వీక్ అంతా హ్యాపీగా ఉండాలి అంటే మనము హోల్ ఇయర్ మన లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి కదా పిల్లలు, వేరే వాళ్ళతోని కంపేర్ చేసుకోకూడదు. ఓకేనా? నా ఇప్పుడు యాక్టివిటీ చూసేద్దామా? లాస్ట్ వీక్ మీరు చేసి పంపించిన యాక్టివిటీ చూసేద్దాము. అండ్ అక్క కొత్త యాక్టివిటీ ఏం నేర్పిస్తారో అది కూడా చూసేద్దాం. ఓకేనా? హాయ్ పిల్లలు, బాగున్నారా అందరూ? నవ్వేచ్ యాక్టివిటీ టైం. ఈరోజు మనం కొత్త యాక్టివిటీ నేర్చుకుందాం. నేర్చుకోబోయే ముందు మీరు నాకు లాస్ట్ వీక్ చేసి పంపించిన యాక్టివిటీస్ చూద్దాం. అండ్ ఎవరిదైతే బెస్ట్గా ఉంటుందో వాళ్ళ వీడియో కూడా చూసేద్దాం. చూసారు కదా పిల్లలు, ఎవరైతే బెస్ట్గా చేస్తారో వాళ్ళని మా వీడియోలో ఇంక్లూడ్ చేసుకుంటాం. మీరు కూడా మా వీడియోలో ఇంక్లూడ్ కావాలనుకుంటే నేను ఇప్పుడు చూపించబోయే క్రాఫ్ట్ని బెస్ట్గా చేయండి. ట్యూస్డే ఈవినింగ్ లోపు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి. నేను ఇప్పుడు క్రాఫ్ట్ చూపిస్తాను. ఈరోజు మనం ఏం క్రాఫ్ట్ నేర్చుకుంటున్నామంటే ఫోటో ఫ్రేమ్ ఎట్లా చేయాలో నేర్చుకుందాం. మనకున్న టాలెంట్ని యూజ్ చేసుకుందాం. మనకి యూస్ఫుల్ అయ్యే థింగే కదా అది. మన ఫొటోస్ని ఫ్రేమ్ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ ఫ్రేమ్ ఎట్లా చేయాలో చూపిస్తాను. అంటే ఫోటో ఫ్రేమ్ నేర్పించబోతున్నాను. మనం బ్యూటిఫుల్గా ఫొటోస్ దిగుతాం కదా, అవన్నీ ఫ్రేమ్లో ఎట్లా పెట్టుకోవాలో ఆ ఫ్రేమ్ని నేను ఎంత బ్యూటిఫుల్గా తయారు చేసుకోవచ్చో నేను ఈరోజు చూపిస్తాను. అది మనకి యూస్ఫుల్లే కదా. ఎట్లా చేయాలో ఇప్పుడు చూద్దాం. మనకు కావాల్సినవి కార్డ్బోర్డ్ షీట్, 2 కార్డ్బోర్డ్స్ అండ్ ఇంకొక ఎక్స్ట్రా కార్డ్బోర్డ్, సీజర్స్,
తీసుకుంటే కనుక అది కూడా సరిపోతుంది. ఓకే, తీసుకొని దాంట్లో 4 సైడ్స్ మనం స్కేల్ తీసుకొని 3 సెంటీమీటర్స్ మెజర్ చేసుకొని అలా 4 సైడ్స్ మెజర్ చేసుకొని మనం ఒక లైన్ డ్రా చేసుకుందాం. సో అది ఇలా బాక్స్ లాగా వస్తుంది అండ్ లోపల ఇన్సైడ్ ఆఫ్ ద బాక్స్ మనం కట్ చేసుకుందాం. సో ఇలా మనం ఫ్రేమ్ కట్ చేసుకున్న తర్వాత దాని కిందకి సిల్వర్ పేపర్ మనం తీసుకున్నాం కదా, దాన్ని స్టిక్ చేసుకుందాం. అండ్ ఇంకో కార్డ్బోర్డ్ షీట్, ఇదే ఫ్రేమ్ని మనము ఆ సేమ్ సైజ్ తీసుకొని కనుక అక్కడ మనము స్టిక్ చేసేసుకొని ఈ ఫ్రేమ్ని కింద కార్డ్బోర్డ్ షీట్కి స్టిక్ చేసుకోవాలి. అండ్ త్రీ సైడ్స్ స్టిక్ చేసుకోవాలి. ఒక సైడ్ మనము ఓపెన్ పెట్టుకుందాం, టాప్ సైడ్ ఓపెన్ పెట్టుకుందాం, సో దట్ మన ఫొటోస్ దాంట్లో నుంచి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఇలా సిల్వర్ స్టిక్ చేసుకున్నాం కదా, బ్యాక్ వచ్చేసి అక్కడ కూడా ఇలా ఉంటే బాగోదు కదా, సో రెడ్ కలర్ షీట్ తీసుకొని స్టిక్ చేసుకుంటున్నాను. అండ్ దీనికి ఒక మనం స్టాండ్ కూడా చేసుకుందాం. ఇలా స్ట్రైట్ కార్డ్బోర్డ్ తీసుకొని ఇంత థిక్గా ఉన్న కార్డ్బోర్డ్ అండ్ ఇలానే బ్యాక్గ్రౌండ్ పెట్టిన కలర్ సేమ్ కలర్ తీసుకొని షీట్ మనం దీన్ని కూడా స్టిక్ చేసుకుందాం. అండ్ ఇలా దీన్ని ఫోల్డ్ చేసుకోండి, ఇలా స్టిక్ చేసుకుందాం. ఇలా నేను చూపిస్తున్నాను కదా, సో ఈ ఫామ్లో ఫోల్డ్ చేసుకొని కింద స్టిక్ చేసుకుందాము. మొత్తం గ్లూతో స్టిక్ చేసుకుందాం సో దట్ మన ఫ్రేమ్ ఇలా స్టాండ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. చూసారు కదా పిల్లలు, బ్యూటిఫుల్గా మనం ఫ్రేమ్ ఎట్లా చేసుకోవచ్చో చూసినాం కదా. ఎవరైతే మీ ఫొటోస్ని ఇట్లా ఫ్రేమ్లో పెట్టుకోవాలనుకుంటున్నారో ఇట్లా చేసి పెట్టుకోవచ్చు. అండ్ దీనికి స్టాండ్ కూడా చేసుకున్నాం కదా, ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు దీన్ని. అండ్ ఇట్లా పైనుంచి ఫోటోని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనం 3 సైడ్స్ గ్లూ అంటించుకొని 4th సైడ్ వదిలేసినాం కదా, ఇక్కడ ఓపెనింగ్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం ఫొటోస్ కానీ ఏవైనా ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మంచి ఫ్రేమ్ లాగా రెడీ చేసుకున్నాం కదా, దీన్ని నాకు బెస్ట్గా చేసి వాట్సాప్ చేయండి. ఓకే, బాయ్. చూసేసారు కదా, అక్క మనకి ఏం నేర్పించారు? ఫోటో ఫ్రేమ్ నేర్పించారు కదా. సో మంచి కార్డ్బోర్డ్స్, ఇంట్లో చాలా కార్డ్బోర్డ్స్ వేస్ట్గా పడి ఉంటాయి కదా, సో దాంతోనే చక్కగా మంచిగా ఒక ఫోటో ఫ్రేమ్ తీసుకొని మనం బ్యూటిఫుల్ ఏమంటారు పిక్చర్స్ని కానీ లేకపోతే ఏదన్నా మీకు ఇష్టం ఉన్న వాటిని దాంట్లో మనము పెట్టుకోవచ్చు కదా పిల్లలు. ఓకే, మరి చేసి పంపిస్తారా? ఓకే పిల్లలు, ఈ టైంలో అక్క మనకి ఎప్పుడు కొత్త కొత్త విషయాలు మనకు నేర్పిస్తారు కదా. సో ఈ వీక్ మనకి ఏం నేర్పిస్తారో చూద్దామా మరి. సో అక్క దగ్గర నుంచి చూసి నేర్చేసుకుందాం. ఓకేనా పిల్లలు? హాయ్ పిల్లలు, బాగున్నారా అందరూ? ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఫిష్ నేర్చుకోబోతున్నాం. అంటే క్రాఫ్ట్ లా కాదు కానీ ఒకసారి మనం చేసుకున్నాం కదా, ట్విస్టెడ్ బెలూన్స్తో బటర్ఫ్లై నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ట్విస్టెడ్ బెలూన్స్తో ఫిష్ ఎట్లా చేయాలో నేర్చుకుందాం. ఓకే, ఒక లైట్ కలర్ బెలూన్ తీసుకోండి. ఓకే, ఇన్ఫ్లేట్ చేసిన బెలూన్ ఇట్లా టై చేసుకుందాం. దాని తర్వాత ఇట్లా హాఫ్ తీసుకొని హాఫ్గా చేసి దాన్ని ఇట్లా ట్విస్ట్ చేసుకుందాం. అండ్ ఒక సైడ్ ఆఫ్ ఆ సెగ్మెంట్ని మనము 1 ఇంచ్ గ్యాప్తోని దాన్ని మనం మళ్ళీ ట్విస్ట్ చేసుకుందాం. అండ్ అట్లనే ఇంకొక సైడ్ కూడా మనము ట్విస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా 2ని కలిపి ఇలా ట్విస్ట్ చేసుకొని మనం ట్విస్టెడ్ బెలూన్ చేసుకుందాం. అండ్ దిస్ ఇస్ ఫిష్ మౌత్. ఓకే, అండ్ ఇప్పుడు 2 ఎండ్స్ని మనం ఇలా నాట్ టై చేసుకుందాం. ఇలా టై చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఇక్కడ ఇలా ట్విస్ట్ చేసుకుందాం.
ట్విస్ట్ చేసుకొని ఇప్పుడు ట్విస్ట్ చేసుకున్న ఆ సెగ్మెంట్ని ఇలా బెండ్ చేసుకుందాం. మళ్ళీ ఈ 2ని ఇలా ట్విస్ట్ చేసుకుందాం. సో దిస్ ఇస్ అవర్ ఫిష్ టెయిల్. సో ఫైనల్లీ ఫిష్ కంప్లీట్ అయిపోయింది. సో దీనికి మనం కొంచెం ఐస్ అలా మనం డ్రా చేసుకుందాం. ఓకే పిల్లలు, మీరందరూ ఇట్లా ఫిష్ రెడీ చేసుకున్న తర్వాత ఇట్లా స్కెచ్తోని ఐస్ ఇంకా గ్రిల్స్ అన్నీ ఇట్లా స్కెచ్తో డ్రా చేసుకోండి. మన ఫిష్ రెడీ. ఓకే, నెక్స్ట్ వీక్ ఇంకోటి చూపిస్తాను. బాయ్. ఓకే, అక్క ఏం నేర్పించారు పిల్లలు? మనకి ట్విస్టెడ్ బెలూన్ తోని ఫిష్ ఎలా చేయాలో నేర్పించారు కదా. సో చాలా ఈజీగా ఉంది కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ దేవుని నామాన్ని మహిమపరచండి. మీరు ఎప్పుడైనా ఫిష్ ఏమంటారు ఇలా వెరైటీగా ఎవరికైనా చూపించాలనుకుంటే ఈ ఫిష్ ని చూపించేసేయండి. ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, సరే మనం ఎవ్రీ టైం ఈ సెషన్ లో మనం ఏం నేర్చుకుంటామో మనకు అవసరమైన కొన్ని విషయాలు నేర్చుకుంటాం కదా. సో అక్క ఏం నేర్పించారు పిల్లలు? మనం ఎవరితోని మనల్ని మనం కంపేర్ చేసుకోకూడదని నేర్పించారు కదా. సో కంపేర్ చేసుకుంటే ఏమవుతుందంట, మనకి ఏమున్నాయి కూడా మనం మర్చిపోతాము, లేని వాటిని మనము ఆశిస్తాం కదా. ఓకే పిల్లలు, ఎవ్రీ టైం ఈ సెషన్లో మనం ఏం నేర్చుకుంటామో మనకు అవసరమైన మన లైఫ్లో ఎలా మన విన్న స్టోరీని కానీ మనం నేర్చుకున్నది కానీ ఎలా అప్లై చేసుకోవాలో నేర్చుకుంటాం కదా. సో ఈరోజు కూడా మనం స్టోరీలో ఏం నేర్చుకున్నాము, మనల్ని మనం ఎవరితో కంపేర్ చేసుకోకూడదని నేర్చుకున్నాం కదా పిల్లలు. సరే, మనల్ని మనం కంపేర్ చేసుకుంటే ఏమైపోతుంది, మనకున్నవి కూడా పోతుంది అండ్ మనం ఆశించింది కూడా మనకి రాదు కదా. సో అలానే ఇప్పుడు నేను ఒక చిన్న వీడియోస్ చూపిస్తాను. ఆ వీడియోస్ మీరు చూసేయండి అండ్ మీరు అలా ఏమంటారు, మనకున్న దాన్ని బట్టి వి షుడ్ బి థ్యాంక్ఫుల్ అండ్ వి షుడ్ బి హ్యాపీ, రైట్? అండ్ మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకున్నది నా దగ్గర లేదని ఎప్పుడు ఏడవకూడదు అండ్ మమ్మీ డాడీ వాళ్ళని ఏడిపించకూడదు. ఓకేనా పిల్లలు? సో ఈ వీడియోస్ చూసేయండి అండ్ మనం క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? ఒకప్పుడు ఒక కొలనుకు దగ్గరలో ఒక కాకి నివసిస్తూ ఉండేది. అక్కడకు దగ్గరలోనే ఉన్న ఒక చెట్టు మీద ఒక హంస కూడా నివసిస్తూ ఉండేది. హంస రోజులో ఎక్కువ సమయం కొలనులో ఈదుతూ గడిపేస్తూ ఉండేది. కాకి ఎప్పుడూ తన శరీరం రంగును గురించి బాధపడుతూ ఉండేది. అది హంస అందాన్ని చూసి అసూయపడుతూ ఉండేది. ఒకరోజు ఆ కాకి హంస అందాన్ని గురించి పొగుడుతూ కూర్చుంది. నేను కూడా హంస అంత అందంగా తయారవ్వాలి అని అనుకుంది. ఇంకా అది అసలు ఈ హంస ఇంత అందంగా తెల్లగా ఎలా ఉంటుందబ్బా అని ఆశ్చర్యపోయింది. బహుశా అది ఎక్కువసేపు నీళ్లలోనే ఉండి ఎప్పుడూ స్నానం చేస్తూ ఉండటం వల్ల అయ్యుంటుంది. అవును అని అనుకుంది కాకి. వెంటనే కాకి తను కూడా వీలైనన్నిసార్లు స్నానం చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకుంది. అలా చేయటం వల్ల తాను కూడా హంస అంత అందంగా తయారవుతానని అది గట్టిగా అనుకుంది. ఒక బలమైన నమ్మకంతో ఎలాగైనా సరే అందంగా తయారవ్వాలని కాకి కూడా తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాకి ఎందుకిలా ప్రవర్తిస్తోందో తెలియని హంస, ఇతర జంతువులన్నీ దాన్ని కుతూహలంగా గమనించసాగాయి. కాకి ఎన్నిసార్లు స్నానం చేసినా కూడా దాని రంగులో కొంచెం కూడా మార్పు రాలేదు. కానీ ఆ కాకి మాత్రం తన ప్రయత్నాన్ని మానలేదు. అది ఒక రోజులో ఎక్కువసార్లు అలా స్నానం చేస్తూనే ఉంది. చివరికి కాకి అనారోగ్యం పాలయ్యింది. తాను తిరిగి కోలుకోవడం చాలా కష్టమని కాకి గ్రహించింది. చివరికి తాను చేసిన తప్పు ఆ కాకికి తెలిసి వచ్చింది. ఇలాంటి పనికిరాని పనిని ఆపితే కాని నా ఆరోగ్యం బాగుపడదు. అయినా నాకున్న దానితోనే నేను ఆనందంగా ఉండాలి అని తెలుసుకున్నాను అంటూ కాకి తనలో తాను పశ్చాత్తాపపడింది. అప్పటి నుండి ఆ కాకి ఉన్నదానితోనే తృప్తి చెందుతూ సంతోషంగా జీవితాన్ని సాగించింది.
కాబట్టి ఉన్నదాంతో తృప్తి చెందు. కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ అని వింటుంటే నాకు ఈ వీడియో గుర్తొచ్చింది. సో ఇక్కడ ఒక అతను బోట్ మీద కూర్చొని హెలికాప్టర్ని చూస్తూ అయ్యో నాకు హెలికాప్టర్ ఉంటే ఎంత బాగుండేది అని అనుకున్నాడు. అదే టైంలో ఒక స్పోర్ట్స్ కార్లో ట్రావెల్ చేస్తున్న ఒక లేడీ ఒక బోట్ మీద ఉన్న పర్సన్ని చూస్తూ అరే నేను అలా ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఒక నార్మల్ కార్ నడుపుతున్న వ్యక్తి స్పోర్ట్స్ కార్ని చూసి ఈ స్పోర్ట్స్ కార్ నాకుంటే ఎంత బాగుండేది, నేను అలా డ్రైవ్ చేస్తే వెళ్ళిపోయేవాడిని అని అనుకున్నాడు. సో ఈ నార్మల్ కార్ని చూస్తూ ఒక సైకిల్ మీద వెళ్తున్న ఒక అమ్మాయి అనుకుంది అరే నాకు ఆ కారు ఉంటే ఎంత బాగుండేది, ఎంత ఫిజికల్ స్ట్రెయిన్ ఉండేది కాదు అని అనుకునింది. సో ఒక ఆయన అక్కడ వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన అనుకున్నాడు అరే నాకు సైకిల్ ఉంటే ఇంత ఫిజికల్ స్ట్రెయిన్ నాకు ఉండేది కాదు అని ఆయన కూడా అనుకున్నాడు. ఫైనల్గా ఒక వీల్ చైర్ మీద వెళ్తున్న అమ్మాయి ఈ రన్నింగ్ చేసే అబ్బాయిని చూసి అరే నాకు కాళ్ళు ఉంటే ఎంత బాగుండేది, నేను అలా నడుచుకుంటూ వెళ్ళేదాన్ని అని అనుకున్నాను. సో ఈ చిన్న స్టోరీని బట్టి మనకి ఏం అర్థమైంది పిల్లలు? సో మనకున్న దాన్ని బట్టి మనం హ్యాపీగా ఫీల్ అవ్వకుండా చేసేది ఒకటి ఏంటంటే మనం ఎప్పుడైతే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటామో విల్ నాట్ బీ హ్యాపీ. సో మనం ఈ స్టోరీ ద్వారా ఏం నేర్చుకున్నాం? వీ షుడ్ నాట్ కంపేర్ విత్ అదర్స్ టు బీ హ్యాపీ. ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, చూసేసారు కదా. సో మనం ఏం చేయాలన్నమాట? సో దేవుని నామాన్ని మహిమపరచాలి. వీ షుడ్ ఫీల్ దట్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ విత్ సమ్ స్పెషల్ థింగ్. దేవుడు ప్రతి ఒక్కరిలో దేవుడు ఒక స్పెషల్ థింగ్ని మనలో ఉంచుతారు. స్పెషల్ టాలెంట్ని కానీ నాలెడ్జ్ని కానీ ఏదో ఒకటి మనలో ఇస్తారు కదా. సో దాన్ని మనం ఏం చేయాలి? ఇంక్రీజ్ చేసుకోవాలి. కానీ నా వేరేళ్ళ దగ్గర ఉంది నా దగ్గర లేదే అని మనము బాధపడకూడదు, ఏడవకూడదు. అండ్ అదే కావాలి అని మనం పేరెంట్స్ని ఏడిపించకూడదు. ఓకేనా పిల్లలు? సరే, ఈ రోజు నుంచి అలా ఉంటారా మరి? ఓకే మరి. సో ఈరోజు మనం కొత్త పాటలు, కొత్త స్టోరీస్, కొత్త యాక్టివిటీ అండ్ ట్విస్టెడ్ బెలూన్తో ఫిష్ కూడా నేర్చుకున్నాం కదా పిల్లలు. సో మళ్ళీ ఇవన్నీ యేసయ్య మనకి ఏదైతే నేర్పించారో వాటన్నిటిని మన లైఫ్లో గుర్తుపెట్టుకొని మనమే మెమరైజ్ చేసుకొని రిసైట్ చేసుకొని దేవుని నామానికి దేవునికి ఇష్టమైన పిల్లల్లాగా ఉందామని ప్రేయర్ చేసుకుందామా? యేసయ్య నన్ను అలా చేయండి అని ప్రేయర్ చేసుకుందామా? సో అందరం నీల్ డౌన్ చేద్దాము. జాయిన్ యూర్ హ్యాండ్స్, క్లోజ్ యూర్ ఐస్, ప్రేయర్ చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం ప్రభా, నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ సండే స్కూల్ అంతట్లో మీరు మాతో నుండి మమ్మల్ని నడిపించిన యేసయ్య నీకు వందనాలు ప్రభా. యేసయ్య ప్రభా, మీరు మాకు నేర్పించిన ప్రతి ఒక్క దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని మేము నాయన వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదని ప్రభా, హ్యాపీగా ఉండాలని, సాటిస్ఫైడ్గా ఉండాలని ప్రభా, మీరు మమ్మల్ని నాయన ఒక విలువైన వారిగా మమ్మల్ని చేసి ఉన్నారని, స్పెషల్గా నీకు ఇష్టమైన పిల్లలుగా మమ్మల్ని చేసి ఉన్నారని మేము నేర్చుకున్నాం యేసయ్య. అలా ప్రభా మేము నాయన వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా ప్రభా నీకు ఒక బ్లెస్సింగ్ లాగా మేము ఉండగలుగుటకు మా అందరికీ సహాయం దయచేయండి. దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించి నూరంతల ఫలం మీరు దయచేయండి ప్రభా. దీంట్లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీరు ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాలకి ఆశీర్వాదకరంగా మీరు మార్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను ఎవరికైతే నైనా రక్షణ లేదో వాళ్ళకి గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను యేసయ్య. ఈ వర్చువల్ సండే స్కూల్ ప్రభా నీ చిత్తమైతే ప్రభా నాన్నకి అభివృద్ధి పరచబడగలుగుటానికి ప్రభా నైనా ఎవరికైతే రక్షణ అవసరమైందో ప్రభా, ఎవరికైతే ఈ మాటలు అవసరమైందో వాళ్ళకి రీచ్ అవ్వగలుగుటకు నీ కృపను అనుగ్రహించండి. నీ చిత్తమైతే వచ్చే వారం మేమందరం కలిసి ప్రభా ఈ వర్చువల్ సండే స్కూల్ ద్వారా ప్రభా నీ నామాన్ని మహిమపరచగలగడానికి, ఇంకా కొత్త విషయాలు మేము నేర్చుకోగలగడానికి మాకు సహాయం చేస్తాను. నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నడిచినాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం చెప్దామా పిల్లలు? ఆమేన్. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే టైంకి 4 o'clockకి మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్.